ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2023లో నమోదైనటువంటి ఒక కేసులో ఊరట లభించింది. చంద్రబాబుతో పాటు 170 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అంగళ్ళ కేసుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ కేసు ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో విత్డ్రా చేసుకున్నారు. అసలు ఈ అంగళ్ళ కేసు మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా జరిగింది. దీంట్లో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారనేటువంటి నిర్ణయానికి వచ్చింది పోలీస్ శాఖ. అందుకే ఈ కేసును క్లోజ్ చేస్తూ తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది. అంటే ఇది కుట్రపూరితంగా జరిగిందనేటువంటి విషయం కోర్టుకు నివేదించబోతోంది. ఆ నివేదిస్తూ చంద్రబాబుపై పెట్టినటువంటి కేసును తీసివేసేందుకు ఏపీ పోలీస్ సిద్ధమైంది, తీసివేసింది కూడా. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, అసలు అన్నమయ్య జిల్లాలో నీటి ప్రాజెక్టులను చూడటానికి వెళ్ళినటువంటి చంద్రబాబు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఎందుకు ఈ కేసులో ఇరుక్కోబడ్డారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందనేది తెలుసు అందరికీ. కానీ అసలు దానికి మూల కారణం ఏంటనంటే, అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొద్దిమంది సిబ్బంది అత్యుత్సాహం అనేది అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీ మూకలు అనుకోవచ్చు, కిరాయి మూకలు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, రాళ్ల దాడి చేస్తుంటే, చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేస్తుంటే చేష్టలుడికి చూస్తున్నారు, చేష్టలుడికి చూశారు అనేటువంటి నిర్ణయానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ అధికారులు రావడం జరిగింది. అంటే ఒక NSG ప్రొటెక్షన్లో ఉన్నటువంటి నేతకు రక్షణ కల్పించలేకపోగా తిరిగి అదే నేత మీద కేసులు పెట్టడం, హత్యా ప్రయత్నం కేసులు పెట్టడం తీవ్రమైనటువంటి విషయంగా పోలీస్ శాఖ పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద పెట్టినటువంటి అక్రమ కేసులను తీసివేసేయడంతో పాటు, విరమించుకోవడంతో పాటు, ఆ రోజు ఎవరైతే పోలీసులు చంద్రబాబుతో పాటు 170 మంది మీద అక్రమ కేసులు బనాయించారో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా అప్పట్లో కేసులు ఎదుర్కొని తీవ్రమైనటువంటి క్షోభకు గురైనటువంటి అనేక మంది ఇప్పుడు పోలీస్ శాఖలోని కొంతమంది పెద్దలను కలవబోతూ ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు మా అందరి మీద కూడా కుట్రపూరితంగా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతల అంటే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేసింది. అందులో కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు కీలకంగా పనిచేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అంగళ్ళు అనే ఒక కేసు, అక్కడ జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకి, అక్కడ జరిగినటువంటి ఘర్షణ పూరితమైనటువంటి పరిస్థితికి కూడా అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ నాయకులే కారణమైతే వాళ్ళను రక్షించి చివరకు Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబుపై, అక్కడ ప్రసంగం చేస్తున్నటువంటి చంద్రబాబుపై రాళ్ళు రువ్విన వాళ్ళని ఏమీ అనకుండా కేవలం చంద్రబాబు మీద ఈ కేసును నమోదు చేశారనేటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో ఎవరైతే అత్యుత్సాహం చూపించారో ఆ పోలీసుల మీద, అప్పుడు ఉన్నటువంటి అధికారుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది.